విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూలిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఈవిడ ఒక రోజు ఇక్కడ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు చెప్తారా అసలు ఆవిడ ఊరినిమ్మ బాగున్నావా? ఏం చదువుకున్నావు? MSc BEd. ఏ ఊరి మీది? కన్గల్. కనగల్లా. వీళ్ళ కొడుకు ఈయన రా బాబు ఇక్కడ. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. అప్పుడు మమ్మీ ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు ఎట్లుంది? ఇప్పుడు మమ్మీకి చాలా ఫ్రీ అయింది. అయ్యగారు ప్రేయర్ చేసిన ఫ్రీ అయిందా? అంతకుముందు ఏమైంది మీ అమ్మకే? చాలా బాధపడుతుండే మమ్మీ, అంటే తలనరాల నొప్పి నుంచి, మెడ నొప్పి. అసలు ఇట్లా లేరండి మనిషి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మెంటల్ పిచ్ అది కదమ్మా. అంటే ఒక్కతే రూమ్ లోకి వచ్చాను, రోజు బాధపడుతుండేది. ఏంటండి అది చెప్తున్నారు. అక్కడ కూర్చున్నారు చాలా చాలా చిరాగ్గా. ఇంకా నాకు అర్థమైపోయింది, ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేశాడు. వీళ్ళు చాలా ప్రార్థన పరులేళ్ళు. ఎన్ని సంవత్సరాలు అమ్మ అట్లా మీకు? 3 years. ఇంత చదువుకుంది కదా, ఏం చదువుకున్నారు మీరు? MSc BEd చదువుకున్నారు. అసలు మైండ్ లేకుండా ఒక ఏదో పిచ్చిగా ఉంది. చక్కగా పిల్లలు ఎంతమంది పిల్లలు? మీరు ముగ్గురు. నువ్వు పెద్దోడివి, నేను పెద్దోడిని, చెల్ల తమ్ముడు ఉన్నారు. భర్త వీళ్ళు మంచిగా అదేంటి వ్యవసాయం చేస్తారు, కవులు కూడా తీసుకుని. మెంటల్ అయిపోయింది ఆవిడ. సంవత్సరం అమ్మా ఎంతగా? 3 years. 3 సంవత్సరాలు మెంటల్ అయిపోయింది. ఇక్కడ కూడా ఎట్లా ఉంది, ప్రార్థన చేస్తుంటే చీకటి శక్తులు ఆమెలో నుంచి వెళ్ళిపోతున్నాయి. చప్పులు కొట్టండి గట్టిగా. టీవీలో చూస్తారా అమ్మా మీరు? చూస్తారా? చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పుడు మీరు. ఏమేం ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడికి వచ్చే ముందు మీకేం తెలుస్తుంది? అప్పుడు తలలో చాలా భారంగా ఉండేది. అసలు ఇంత జుట్టు కూడా ఉందంట, మొత్తం గుండు కొట్టేసి వచ్చారు ఇక్కడ. ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులైంది ఇక్కడ? 1 month దాటింది. ఏళ్ళు పాపం ఇంత జుట్టు ఉంటుంది కదా లేడీస్, ఏమీ లేదు ఇక. అంటే తనకి ఎలా చేయాలనిపిస్తే అట్లా. మరి ఇలాంటి బిడ్డలు నేను కాపాడుతున్నానా లేదా? కాపాడుతున్నానా? నేను చేసిన ప్రార్థనకే మంచిగా అయినావు అంటే ఇక ఆమెకి ఏమి చేయాలో అది చేస్తారు. అది అంతే నాకు అర్థమైంది. 3 సంవత్సరాలుగా ఈ సిస్టర్ గారితో వాళ్ళు పడిన బాధలు కింద మన్నాక ఎన్నో లక్షలు అప్పు అయిపోయారంట. అమ్మా ఇక్కడికి వచ్చాక ఇక నీకు మళ్ళీ ఏమైనా కష్టాలు వచ్చినాయమ్మా? ఏం లేదా? మంచిగా అయిపోయావా? తలకాయ కూడా బాగానే అయిందా? అప్పుడు ఏముంటున్నాయి మొత్తం అసలు నీకేం తెలుస్తుందా? అప్పుడు నాకు అంత కాన్షియస్ ఉండకపోయేది నా మీద. నాకు అదే చికాగ్గా పిచ్చిగా చాలా ఘోరంగా ఉంది. నేను ఎట్లో అనుకున్నాను ఆమెను చూసినప్పుడు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో అర్థమైంది. అంత పెద్ద చదువులు చదువుకుని అంత ఉన్నత స్థితులు ఉండి కూడా ఈరోజు నిజంగా మీరు వెళ్తారు చర్చికి వెళ్ళొద్దని నేను చెప్పలేదు, కానీ అది వేరు నేను వేరు. ఎస్ఆర్ను అవును నిజమండి. మెంటల్ అయిందని ఎర్రగడ్డ తీసుకెళ్తారు, మెంటల్ అయిందని మంత్రగాడి దగ్గర తీసుకెళ్తారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. వాడు నువ్వు నిద్ర మాత్రం ఇచ్చి పాడేస్తాడు. డాక్టర్ గారికి అడిగైపోయింది, ఇంత రాసి పాడేస్తాడు లిస్టు, వాడండి అంటాడు. గ్యాస్ ఇక అన్నీ వచ్చేస్తాయి, ఇక అన్నీ పోతాయి అవయవాలు. లాస్ట్ అంటారు అన్నీ పోయింది, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. మనమైతే టాబ్లెట్లు వాడతావా ఇక్కడ వచ్చాక? లేదు కదా. ఈ మీ ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? నేను వచ్చాక ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఇంతకు ముందు ఇంట్లో గలిబిలిగా ఉండేది, ఇప్పుడు కొంచెం తెలుస్తుందా? ఏ క్లాస్ అన్నావు నువ్వు? 10th క్లాసేనా? హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. సిస్టర్ హ్యాపీయా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది ఓపెన్ ఛాలెంజ్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఒక మెంటల్ అయిపోయిన ఆవిడ. ఆమెకి ఏది నచ్చిందో అది చేస్తున్న మనిషి ఆవిడ. అలాంటిది దేవుడు ఎంత కృపనిచ్చి ఆ బిడ్డని ఇక్కడ బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఇక్కడికి వచ్చారు, బాగుపడాలి, వెళ్ళాలి. ఇక్కడ ఉండే కొద్దీ ఇంట్రెస్ట్గా ఉంటుంది. రాత్రి 9 అవని 10 అవని అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ప్రజలు విడుదల పరచబడతారు. అదే ఒక
టెస్టింగ్ చేయడానికే 1 రోజు 2 రోజులు 3 రోజులు కూడా పట్టిన వాళ్ళు ఉన్నారు. ఓపిక తెచ్చుకుని జాగ్రత్తగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, దేవుడు మహిమను కన్నులలో చూడండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాదులో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు యేసు నామములో కలుగును గాక. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి. ఏమైంది? దేని కొరకు చేయాలమ్మా? గుండెల్లో నొప్పి గురించి ప్రైజ్ లార్డ్. గుండెలో నొప్పి ఉందంట. అది మరి కనుక్కొని చేయాలా, లేదా మీరు చెప్తే అయిపోతుంది కదా? స్తోత్రములు తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ సమస్తము సాధ్యమే. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ గుండెలో నొప్పి వస్తుంది, వెడికి విడుదల ఇవ్వండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా. స్తోత్రం. యేసు రక్తం మెచ్చి, యేసు రక్తం మెచ్చి. ఎంతమంది అయితే శోధనలో ఉన్నారో ప్రభా, ఎంతమంది అయితే బంధకాల్లో ఉన్నారో తండ్రి, ఎంతమంది అయితే ప్రభా విడుదల లేకుండా ఉన్నారో యేసు క్రీస్తు నామములో వారికి విడుదల కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి ఇంతవరకు మీరు యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న స్వస్థత, విడుదల కార్యక్రమాలు మీరు చూడగలిగారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రతి శనివారం కూడా ఈ స్వస్థత ప్రార్థన ప్రతి శనివారం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. దేవానికే స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. హలో, వందనాలమ్మా, చెప్పండి. అది టీ నర్సాపురం, ఏలూరు జిల్లా టీ నర్సాపురం అండి. నాకు పురుగు అన్నారండి, ఒళ్ళంతా మట్టలు వచ్చినాయండి అయ్యగారు. అది కాళ్ళు, చేతులు నొప్పులు అండి, కీళ్ళని నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు అవి వస్తున్నాయండి. స్తోత్రమునైనా ప్రియ సోదరికి ఏదైతే బలహీనత ఉందో, ఆ నొప్పులు ఉన్నాయో యేసు నామములో ఇప్పుడు పూర్తిగా విడుదల కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్లో ఎవరైతే మరి బలహీనంగా ఉండి ఏమాత్రము కూడా మరి శక్తి లేనటువంటి వారికి ఉన్నట్లయితే ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మరి ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని చూడటానికి, మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చి ఉన్నాడు. హలో, చెప్పండి అమ్మ. మేము చెప్పాలా? ఫోన్ చేశారు మీరు, ప్రార్థన అవసరం కొరకే చేశారా? అవును సార్. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రార్థన అవసరత ఏంటో చెప్పండి. నాకు ఛాతిలో మంట ఇస్తుంది సార్, అందుకని మరి అది మీరు చెప్పాలి కానీ మమ్మల్ని చెప్పమంటారే? స్తోత్రము నాయన.
ఈ బిడ్డను బట్టి ఆ చాతుల మంటను బట్టి విడుదల పరచండి, అద్భుతం చేయండి. అది ఎప్పటికీ రాకుండా సంపూర్ణ కార్యం చేయండి. వేస్తున్నాము ఆమె. ఎప్పటి నుంచి ఉందాం అట్లా? సార్ ఒక 6 నెలలు అవుతుంది అయ్యా. ఎన్నమ్మలో కూడా మీకు బ్యాక్ పెయిన్ వస్తుందా? బ్యాక్ పెయిన్ ఏం వస్తలేదు, ఛాతీలోనే మండినట్టు అవుతుంది సాయంత్రం అయిందంటే. ఓకే, గాడ్ బ్లెస్. ఏ ఊరమ్మా మీది? మేము ఇక్కడ హైదరాబాద్ లో మైదీపట్నం ఉంటాం సార్. మీరు లైవ్ చూస్తున్నా టీవీలో. ప్రతి శనివారం కూడా యేసువాస్త్రపురం గుర్రం కూడా అంటే ఎల్బీ నగర్ దగ్గర అమ్మ స్వస్థత ప్రార్థన ఉంటుంది. వీళ్ళుంటే రెండమ్మా ఒకసారి. ఓకే సార్. దేవునికి మహిమ. ఎవరికైనా మరోసారి చెప్తున్నా, సిటీలో ఎక్కడి నుంచి అయినా 277 కానీ 279 కానీ బస్సు మన చర్చి కాడే ఆగుతుంది. మన గేట్ కాడే ఆగి ఎబ్రహీంపట్నం వెళ్ళిపోతే దయచేసి గమనించండి. సిటీలో ఎక్కడి నుంచి వచ్చినా కూడా మరి 277 బస్సు వస్తుంది, అలాగే 2079 బస్సు కూడా వస్తుంది. సిటీలో మీకు ఎక్కడి నుంచి అయినా సరే ఈ బస్సులు మీకు అందుబాటులో ఉంటాయి. దయచేసి చూడండి. హలో హలో, వందనాలయ్యా. వందనాలు. చెప్పండి అయ్యా. అయ్యా నాకు పక్షవాతం వచ్చిందయ్యా, ప్రార్థన చేస్తారని చేశాను. స్తోత్రం. నీ విలాసుని బట్టి ప్రార్థిస్తున్నాను. పక్షవాతంతో బాధపడుతున్న కుమారుని బలపరచండి, ఆ బలహీనత నుంచి పూర్తిగా విడిపించండి. యేసునామములో. మరి ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో మీ స్నేహితులకు మీ బంధువులకు తెలియపరచండి. ఎటువంటి వ్యాధి అయినా యేసునామములో తగ్గిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. ఆనాడు మరి యోహాను సువార్తలో గొర్రెల ద్వారం మరి బేతస్తా కోనేరు అనేది ఉంది. మరి ఆ దేవదూతలు ఆయా సమయంలో ఆ స్థలాల్లో మరి నీళ్లు కదిలించినప్పుడు మరి దేవుని దూత నీళ్లు కదిలించినప్పుడు అక్కడ ఎవరు బలహీనంగా ఉంటారో, వాళ్ళు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా వారు ఎవరు బలహీనై ఉంటారో, రోగులు ఉంటారో వాళ్ళు వెంటనే స్వస్థత పొందుకుంటారు. కనుక దయచేసి గమనించండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గుడ్. థ్యాంక్ యూ జీసస్. ప్రతి శనివారం కూడా యేసువాస్త్రపురం నందు జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి హలో గారు, వందనాలు అయ్యా. చెప్పండి అయ్యా. నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నాను సార్. ఓకే, రైట్. మన ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాను. సికింద్రాబాద్ నుంచి రిటైర్డ్ అయ్యాను. సికింద్రాబాద్ లో చేస్తున్నాను. నాకు 10 years నుంచి ఫిక్స్ వస్తుంది సార్. కూర్చోటకు రావట్లేదా? ఎంత? కూర్చోటకు రావట్లేదా? ఫిట్స్ వస్తున్నాయా? అచ్చా. చెప్పండి. ఫిట్స్ వస్తుంది. న్యూరో స్పెషలిస్ట్ కి న్యూరో స్పెషలిస్ట్ కి ఢిల్లీ హాస్పిటల్ లాగా అవన్నీ మొత్తం చూపించినా కానీ రిపోర్ట్స్ మొత్తం అన్ని నార్మల్ వస్తుంది సార్. మీరు ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నారు కదా, ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుందండి. ఎల్బీ నగర్ దగ్గర గుర్రం కూడా రండి. మరి దేవుడు కార్యం చేస్తాడు. మీరు వీలుంటే ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకోవాలి. వీలుంటే రండి. ఆ అద్భుతంగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడండి. భయం ఏమొద్దు. సరేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఫిర్దాసుని బట్టి ప్రార్థిస్తున్నాను. మరి నీ సేవకుడు ఫిట్స్ చేత బాధపడుతున్నారు, విడిపించండి, అద్భుతాన్ని చేయండి. యేసునామములో. ఆమేన్. దయచేసి గమనించండి. మన ప్రోగ్రామ్స్ మరి చాలా టీవీలో కూడా వస్తున్నాయి. మేము చాలా భారంతో పరిచర్య చేస్తున్నాను. దయచేసి మరి ఇలా ఇప్పుడు సార్ చెప్తున్నారు, ఇప్పుడు నేను ఆర్మీలో పనిచేస్తున్నాను. మరి ఎన్నో మందులు వాడని అన్నారు. ఎక్కడ తగ్గదండి. ఇది జీవితాంతం లైఫ్ లాంగ్ మీరు మెడిసిన్ వాడాలా. కనుక ఇక్కడికి రండి. నా తండ్రి నాకు ఇచ్చిన వరంలో నుంచి మేము ప్రార్థన చేస్తాం. సంపూర్ణంగా మీరు విడుదల పరచబడతారు. హలో, ప్రైజ్ తల్లి. చెప్పండి అమ్మా. ప్రైజ్ అండి. చిలువూరు నుండి మాట్లాడుతున్నాం. మా మదర్ కి 4th stage క్యాన్సర్ అండి. 4th stage క్యాన్సర్ అంటే ఇది లాస్ట్ స్టేజ్ అండి. మీరు వీలుంటే శనివారం ఆ తల్లి గారిని తీసుకుని రండి. బ్రెస్ట్ లో బాగా పెద్ద గడ్డ ఉంది సార్. అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి గడ్డలు వచ్చేస్తాయి. అదే అవి నేను ప్రార్థన చేస్తామో తగ్గిపోతాయి. 4th stage క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పే అబద్ధాలు నమ్మకండి. ఆ గడ్డలో ఇంతలో ఆవు నుండి చీములు కారిపోతున్నా ప్రార్థన చేస్తాను. ప్రభు అద్భుతంగా చీమిని ఆపేస్తాడు, ఆ దుర్వాసన ఆపేస్తాడు. అది ఆరిపోద్ది. మీరు కీమోలు కానీ రేడియేషన్ కానీ వెళ్ళక్కర్లేదు. ఉన్నారు. అమ్మా ఏంటమ్మా?
పూర్తి బెడ్ మీదే ఉన్నారు 25 రోజుల నుండి. సరే, ఏ ఊరు మీది? ఏ ఊరు? చిలువూరు అండి. తిరువురా? విజయవాడ దగ్గరలో చిలువూరు అండి. మీ పేరేంటండి? ఆ పేరు మాధవి అండి. మాధవి. 2 రోజుల నుండి ఈ లైన్ ఫోన్ చేస్తా ఉన్నానండి మీకోసం. ఓకే, సరే, మీరు 5 గంటలకు ఫోన్ చేయండి అమ్మా. 5 గంటలకు ఫోన్ చేయండి, సరేనా? రైట్. దయచేసి గమనించండి, చాలామంది ఈ 4th స్టేజ్ క్యాన్సర్లు అంటే మీరు భయపడుతున్నారు. మీరు ఏం భయపడక్కర్లేదండి. ఇక్కడ యేసు ఆశ్చర్యకరం ఉంది. మీకు దేవుడు మేలు చేస్తాడు ఖచ్చితంగా. మరి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా. దేవుడు కార్యం చేస్తాడు. మరి క్యాన్సర్ చాలామంది మరి చాలా బాధలు పడుతున్నారు. మరి ఎంతోమంది మాకు ఈ విషయంలో మాకు ఈ క్యాన్సర్లు ఉన్నాయండి. అమ్మ లక్ష్మి రా తల్లి, బరిది పట్టుది. ఇంకెక్కడ ఉన్నాయి ఈ మైకి ఉన్నాయండి నడు. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాయి? నాకు 6 సంవత్సరాల కానించి ఎడంకోలు ముడుకు సొలపండి. కాకినాడలోని 3 సంవత్సరాల మందులు వాడానండి. మళ్ళీ రాజమండ్రిలోని 3 సంవత్సరాలు వాడానండి. అశ్విని హాస్పిటల్లోని నాకు మళ్ళీ కిడ్నీలోని ఒక పక్కనే కుడి పక్కనే కిడ్నీలోని రాళ్ళు ఉన్నాయన్నారండి. మళ్ళీ నడువులోనమ్మో ఎన్పో సరిగింది అన్నారండి. అలాగే మందులు వాడేసానండి. నాకు మళ్ళీ గ్యాస్ట్రిక్ ఒకటే వచ్చి పడుకుని అన్నం తింటే కొద్దిగా అన్నం తింటే ఈ పొత్తు అది బిగబెడేసి గుండెలకి ఎగబడేస్తామండి. కిడ్నీలు బాగా చాలా బోలుగా నల్లపోతున్నానండి. ఎట్లా నడుతుంది మీ భార్య? ఇప్పుడు బాగా నడుతుంది అయ్యారు. కాకినాడ లేదంటే జగ్గంపేటనా? జగ్గంపేట అయ్యారు మాది. ఎక్కడది? పెద్దాపురం జిల్లా అండి. ఓ అక్కడేనా? అందుకని అంత స్పీడ్ వచ్చేస్తుంది. మైక్ లెక్కర్లా మీకు. ఇక అమ్మా లక్ష్మి ఏమంటావు? నాకు ఇంకా ఈ ఎడంకోలు ఇంకా నొప్పుకుందండి కొద్దిగా ఉందండి. అదే అంతగానం అయితే లేదు. ఇగో కుడిపాక మాత్రం ఇంకా నొత్తుందండి. ఎక్కడ? ఇగో యేసు నామములో ఆమేన్. ఆమేన్. కాలు ఎత్తు ఇప్పుడు. చెప్పు, నిజమే చెప్పు. ఉంటే ఉందానే? లేదండి. నాకు కొద్దిగా పొట్టే బాగా నొప్పిగా ఉందండి. ఇదండి మరి ఇప్పుడు ఈ పొట్ట కూడా ఇప్పుడుకిప్పుడే తగ్గించాలా? కొద్దిగా ఆగుతావా? తగ్గించాలా? ఇప్పుడుకిప్పుడే ఇప్పుడుకిప్పుడే ఏమి నవ్వుతుందో చిలక నువ్వు అంటా చూడు. అట్లా అంటుంది చూడు. అరే ఉరకట్లేదు మనిషి. ఇట్లా ఉరుకో, ఇట్లా ఉరుకురా. చేతులు వేగేద్దాం. కామెంట్ చేయి మీ అమ్మకి. ఏం నొప్పి ఉంది అడుగు. తగ్గినాయమ్మా? అంటే తగ్గాయండి. ఇంటికాడ ఎట్లా నడిచేదానివి? ఇంటికాడ ఎలాగా నడు? అంతేనా? ఇప్పుడు నాడు ఇదిగో ఎలా నడుతుంది. అదే చేతులు పైకి. ఎట్లా నడిచేది? మీరు చూపించండి. నాకు ఆవిడ నడుతుండే. అంతేనమ్మా. ఇప్పుడు పర్లేదా? తగ్గిపోయిందా? ఎన్ని సంవత్సరాలు బాధ అది? మొత్తం ఫ్యామిలీ 6 లక్షల రూపాయలు కూలి పని చేస్తారా? నిజమా? ఏంటి 4 ఆడపిల్లలు మీరు కూలి పని అంటే? మరి ఏం చేస్తాను మరి? మరి హాస్పిటల్ ఎక్కువ, నేను ఎక్కువ? మీరే ఎక్కువ అయ్యారు. ఎన్ని రెట్లు ఎక్కువ? 10 రెట్లు ఎక్కువ. 1,00,000. మొన్నటి దాకా 1000, ఇప్పుడు 1,00,000. చెప్పాలి ఎన్ని రెట్లు ఎక్కువ? 1,00,000. ఎన్ని రెట్లు ఎక్కువ? 1,00,000 రెట్లు. అదే ఎన్ని రెట్లు ఎక్కువ? 1,00,000 రెట్లు ఎక్కువ. మీ కూతురు చెప్పినని చెప్తున్నావు. నువ్వు యథార్థం చెప్పు. బాధ నీకుందే? నీకు ఇప్పుడు ఎన్ని బాధలు ఉన్నాయి? అన్ని బాధలు వెళ్ళిపోయినాయా? మక్కుల్లో బాధ, మోకాళ్ళలో బాధ, తలకాయలో బాధ, చెవులో బాధ, వీక్నెస్ అన్ని స్పాట్లు వెళ్ళిపోయి. ఎంత టైంలో తగ్గిపోయినాయి? పావు గంట మీకు ఇచ్చామా టైం? మేము అనుకుంటున్నానండి. నేను నా దృష్టికి ఎంత టైం అనుకుంటున్నారు? 5 minutes అంతే. డబ్బులు కొట్టండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూలిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా
బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ వచ్చి ప్రార్థన చేసి విడుదల పొందుతున్నారు. దయచేసి చూద్దాం. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ అయ్యారు. అమ్మా. బాగోలేదు అయ్యారు. ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ పుండు అనేది మానలేదు, నొప్పి వస్తుంది, నడుస్తుంటే రక్తం వస్తుంది అయ్యారు. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము బాపట్ల నుండి మాట్లాడుతున్నాము. మరి టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? ఇప్పుడే చూసారా? నిజం చెప్పండి. చూస్తున్నాము, రోజు చూస్తున్నాము. మరి చూస్తుంటే నడుతుంటే రక్తం వస్తే ఎవరు ఆపుతారు? ఇక్కడ తీసుకురావాలి కదా. ఎవరు, మీరా వేరే వాళ్ళ? లేదే సార్. ఎన్నాళ్ళు బట్టి ఉంది అలా రక్తం? ఎన్నాళ్ళు బట్టి కారుతుంది? కాలు బాగాలేదు, ఆపరేషన్ చేస్తే పుండు ఉంది, అది తగ్గటల్లా. అమ్మా, మరి టీవీలో చూస్తున్నావు కదా, ఇక్కడికి రావచ్చు కదా, శనివారం స్వస్థత ప్రార్థనకి రావచ్చు కదా. డబ్బులన్నీ గుంజేశారండి, డబ్బులు గుంజేశారు, చాలా లక్షల్లో గుంజేశారు. కానీ యేసు ఆశ్రయానికి వచ్చారు. ఒక్క నిమిషంలో, సెకండ్, అసలు ఆవిడికి అంటే అనకూడదు, ఆ యొక్క శరీరము మీద ఉన్న వస్త్రాన్ని కూడా ఆమె కప్పుకోలేని, అంటే మొయ్యలేని ఆ స్థితిలో, అడుగు తీసి అడుగులే వేయలేని ఆ స్థితిలో ఆ బిడ్డ ఉన్నప్పుడు
ప్రార్థించగానే వెంటనే ఒక నిమిషంలో లేచి నడిచి భోజనం చేసి హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఇది యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న ఏ వీడియోలో అయినా సరే, 2000 వీడియోలు ఉన్నాయి. ఏ వీడియోలైనా ఒక్క నిమిషంలో లేచి నడిచాను. 10 సంవత్సరాల మంచంలో ఉన్న, 20 సంవత్సరాల మంచంలో ఉన్న వాళ్ళు కూడా ఒక్క నిమిషంలో మేము నడిచాము అని సాక్ష్యం ఇస్తున్నారు. ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో వస్తున్నారు. దేవుడు బలమైన కార్యం జరిగించి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క విశ్వాసాన్ని బలపరిచి ఇదిగో ఈ రోజు నాడు ఇంత స్వస్థతలో జరిగిస్తున్నాడు. దేవుడికి మహిమ. మరి ఆయన డాక్టర్ ఇచ్చిన పరమ డాక్టర్ అని మనం ఆయన గురించి తెలుసుకుందాము. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతో శోధనలో, బాధల్లో, వేదల్లో ఉన్నటువంటి వారు, నేను చనిపోతాను, నా బిడ్డలు ఏమైపోతారు, నేను చనిపోతాను, నా భార్య, నా భర్త ఇట్లాంటి బాధలతో ఉన్నవాళ్ళు రండి ఇక్కడికే. పూర్తిగా విడుదల పొంది హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి. ఎటువంటి సందేహం లేదు. యేసయ్య మిమ్మల్ని బాగు చేస్తాడు. ఆయన ప్రియకుమారుడు యేసు క్రీస్తులో మనకి మేలు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హలో హలో అయ్యగారు వందనాలు తల్లి, చెప్పమ్మా. గొప్ప సాక్ష్యాలు అయ్యగారు. ఏడుతున్నా నేను టీవీ ఎదురు కూర్చొని. ఏమ్మా? నాకు కిడ్నీ నొప్పులు, బాగా హార్ట్ ప్రాబ్లం ఉంది. రేత్రి నిద్ర పడతాయి గారు, పేడ కళ్ళొత్తి నిద్ర పడతాయి గారు. అసలు ప్రార్థన చేసుకోలేను, శరీర బలహీనత అయ్యారు. ప్రార్థన చేయండి. ప్రభు కార్యం చేస్తాడమ్మా, మీకేం బాధ లేదు. తల్లిని దర్శించండి ప్రభా, అద్భుతం చేయండి. వారి బాధ, వేదన యేసయ్యా తొలగించండి వేస్తున్నాము. ఆమె దయచేసి శనివారం స్వస్థత ప్రార్థనకు రండి. ఎందుకంటే మీరు చాలామంది అబ్బో పాస్టర్ గారు అలాగే చెప్తారు, టీంలో అట్లా చెప్తారు. నేను చెప్పట్లేదండి. దయచేసి గమనించండి. దేవుడి చిన్న కృప ఇది. మీరు లైవ్లో ఇప్పుడు చూస్తున్నారు ఎన్నో అద్భుతాలు. మరి వచ్చి మేము ఇన్ని సంవత్సరం మా ఊరు కాదు కదా, వాళ్ళు ఎక్కడెక్కడో ఉండో వచ్చి, అయ్యా మేము ఇన్ని బాధలు పడ్డాం, ఇన్ని హాస్పిటల్ తిరిగాం, ఎక్కడ మాకు తగ్గలేదయ్యా, ఇక్కడికి వచ్చిన ఒక నిమిషంలో మేము తగ్గి గంతులు వేస్తున్నాం అని ఆనందంగా సాక్ష్యం ఇస్తుంటే మీరు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. దయచేసి గమనించండి. హలో ప్రైజ్ లార్డ్ తల్లి, టీవీ చూస్తున్నారా? చూస్తున్నాను, ప్రతి నిత్యం చూస్తూనే ఉంటాను. ప్రతి నిత్యం లేదు, ఒక రోజులో 4 ప్రోగ్రాలు వస్తాయి. ఉదయకాలం చూస్తాను, సాయంత్రం చూస్తున్నాను, మధ్యాహ్నం కూడా వస్తుంది 3 నుంచి 4 వరకు. ఆ పిల్లల్ని తీసుకొని రాలేక మాకు తెలియక రాలేదండి. ఓకే తల్లి, మరి మీ దేవురండి? గుంటూరు జిల్లా అమీన్ నగర్. పిల్లోడికి ఏమైంది? పక్షవాతం వచ్చినది. ఒక కాలు కొంచెం నడుస్తున్నాడు, నోటి మాట లేదు, ఎడం కుడి కన్ను గాని రాదు, మెదడు లేదన్నారు. ఒక మెదడు లేదు అని అన్నారు. పిచ్చి పిచ్చి చేస్తాడు, అసలు ఒకటే కేకలు, రేత్రి నిద్రపోడు. పెళ్ళి అవ్వలేదా? మ్యారేజ్ అయిందా? లేదండి, మైండ్ సరి లేదు కదా. 22 సంవత్సరాలు. వాళ్ళ నాన్న, మీరు అమ్మనా తల్లివా నువ్వు? తల్లినండి. వాళ్ళ నాన్నగారు ఉన్నారా? వాళ్ళ నాన్నగారు చెప్పులు కొడతాడండి. చెప్పులు కొడతాడా? ఉన్నాడండి. మంచోడేనా? చెప్పులు కుట్టుకుంటానండి. ప్రార్థన చేస్తున్నా. ఓకే, ప్రభు చెప్పి తీసుకురండి. స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేదు, యేసునామములో ఆమేన్. దేవునికి మహిమ. మరి తల్లి పాపం పెద్దవాళ్ళగా ఉంది. అలాంటి బిడ్డలు కూడా. హలో చెప్పండి. వందనాలమ్మా, వందనాలు. చెప్పండి అమ్మా. మీరు? నాకు మోకాలు నొప్పులు అండి, 7 సంవత్సరాల నుంచి. స్తోత్రము నాయన. ఈ బిడ్డ మోకాళ్ళు నొప్పుల విషయంలో అద్భుతం చేసి ఆ మోకాళ్ళు చక్కగా పనిచేయనట్టుగా నొప్పులు తొలగించండి వేస్తున్నాము. ఆమె దయచేసి గమనించండి. పెద్ద సీరియస్ మ్యాటర్ కేసులు ఉంటే దయచేసి కలపండి. మరి చిన్న విషయాలు కలపండి. హలో, వందనాలు. చెప్పండి.
అయ్యా లివర్ ఇన్ఫెక్షన్, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అని చెప్పి చెప్తున్నారయ్యా డాక్టర్లా. అవి నమ్మకండి. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? నెల్లూరు అయ్యా మాది. శుక్రవారం నైట్ బస్ ఎక్కేసి హైదరాబాద్కి వచ్చేసేయండి, సంపూర్ణ తగ్గించుకుని హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ ఇంకా మాటలు లేవు, ఒకటే మాట, నీతో నేను మాట్లాడు, నాతో నువ్వు మాట్లాడక్కర్లేదు, తగ్గించుకుని వెళ్ళిపోవటమే. హల్లెలూయా. ఇక ఎక్కడ వద్దు, ఇక్కడే రావాలి, సరేనా? గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దయచేసి లివర్ పాడైపోయింది, మీకు ఫోర్త్ వచ్చేసి క్యాన్సర్ ఉంది, మీ కిడ్నీలు పాడైపోయినాయి, మీ గుండె ఎందుకు సొల్లు కూరలు వెనకండి, ఈ సొల్లు మాటలు వెనకండి. ఏ శ్వాసన పనులకు రండి, స్వస్థత పొందుకోండి, వెళ్ళిపోండి హ్యాపీగా. సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి వారు ఏమి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ టాబ్లెట్లు కూడా వేసుకున్న అవసరం లేదు అని మరి గట్టిగా చెప్పగలుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మాకు దీర్ఘకాల రోగాలండి 20 టాబ్లెట్లు అండి, 30. ఎందుకండి తలకాయ నొప్పుల పనులు? రండి, విడుదల పొందండి. యేసు నామములో మీరు విడుదల పొందండి, వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హలో హలో, వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు, ఫోన్ ఇవ్వమా? హలో అంటలేదు వాళ్ళిద్దరు. హలో అమ్మా చెప్పండి. ప్రైజ్ లార్డ్ తల్లి, మీ ఫోన్ కలిసింది, మాట్లాడండి. ఇగో ఈ పిల్లలకి పిడుపు వచ్చింది. సండే రోజు చర్చిలో కూర్చోమో పడిపోయిండు. జర పేరు చేయండి. ఎవరు? బాబు 8 ఏళ్ళ పిల్లగాడు 10 ఉంటాయేమో. 10 ఉంటాయేమో. మీ దేవురమ్మా? మిరియం కూడా. మిరియాలు కూడా ఫిట్స్ వచ్చిందా బాబుకి? పడిపోయిండు, చర్చిలో పడిపోయిండు. ఇక అయ్యగారు పేరు చేస్తే మంచిగా అయింది. మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ 2 సార్లు వచ్చింది. మీరు ఆయనకి ఏమవుతారు? అమ్మమ్మ అవుతారు. ఓకే, మిరియాల గురించి తీసుకొచ్చారా? మిరియం కూడా ఉంటాం మేము. ఏ శ్వాస తీసుకొచ్చారా? లే మిరియం కూడా ఉంటాము. చర్చికి వెళ్ళినాం. ఈడ చర్చి ఉన్నది దగ్గర. అమ్మ ఇక్కడ తీసుకురా, పూర్తిగా ఎప్పుడు రాకుండా ప్రార్థన చేస్తాను. అమ్మ బాబు ఎక్కడన్నా? హైదరాబాద్ అమ్మ, ఎల్బీ నగర్, హైదరాబాద్ ఎక్కడ? ఎల్బీ నగర్ దగ్గర అమ్మా. నువ్వు వచ్చే ముందు ఫోన్ చేయి. ఎల్బీ నగర్ నుంచి వచ్చారు, ఇంతకుముందు వచ్చాను. కాళ్ళు నొప్పులు, పుండు తగ్గాయి. షుగర్ ఎక్కడ ఈ మనిషి? ఓమ్మా మీరా? ఇన్సులిన్ వేసుకునేదానివా? అప్పుడు ఇన్సులిన్ సార్ ఉండే సారు, రేపు మాపు వేసుకునేదాన్ని. అవును, లావు కూడా తగ్గిపోయినట్టు ఉన్నావేంటి? మనిషి సన్నగా అయిపోయినా, కమ్జూర్ ఉన్నా, ఊపుకునే పడిపోతున్నా. ఇక్కడికి రా ఒకసారి, రా. నాగమ్మ, ఎల్బీ నగర్ ఇక్కడికి రా. ఏంది మీ సాక్ష్యము? ఇంతకు ముందు వచ్చాను, కాళ్ళు నొప్పులు, పుండ్లు తగ్గాయి. అవో చాలా పెద్ద పుండు ఉంది కాలుకి. షుగర్ తగ్గి ఇన్సులేషన్ మానేశాను. అబ్బా, ఇప్పుడు బలహీనతగా ఉంది. పైకి రమ్మా. వీళ్ళ కొడుకు, వీళ్ళు నాగోళ్ళు ఉంటావు కదా, ఎల్బీ నగర్ అని రాసావేంటి? అది పట్టుకోండి అమ్మనే. జీసస్, కళ్ళు మూసుకో. చాలా వీక్నెస్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. సైలెంట్గా ఉండమ్మా, సైలెంట్గా ఉండు. యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం. నీ పేరేంటి? నారమ్మా. ఏంటి ఇంత సన్నగా అయిపోయావా? అంటే సన్నగా అయిపోయింది సార్. అప్పుడు వచ్చినప్పుడు కూడా బెడ్ ఎక్కి సంవత్సరాలు అని చెప్పారు. ఈయన ఏ బెడ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు కూడా అన్నారు. నాకు భయం అయింది, మళ్ళీ ఇక్కడ వచ్చేసి. మంచిగా ఆరోగ్యంగా ఉన్నావా? లేదా? ఆరోగ్యంగా ఉన్నా కానీ పడిపోతున్నా సార్. ఇక సాయిగారు పడిపోతున్నా, కింద పడిపోతున్నా. 2 సార్లు పడ్డా. ఒకసారి మైది. హోలీ స్పిరిట్, బాగానే ఉన్నావుగా? బాగుందంటే వింటున్నా కానీ దీర్ణశక్తి అన్నం కూడా జీర్ణం అంతా అయితే దాన్ని చూసుకుంటాను. బాగున్నాం. చప్పలు కొట్టండి. పుండేది, కాలు పుండేది, కాలు పుండి చూపిస్తా చూడండి. లేదుగా ఈ ఏళ్ళు ఇక్కడ ఆపులు వచ్చినాయి, ఉన్నాయి. నాకు నేను అనకూడదు ఆ మాట. నాకే కోపం, డౌట్ వచ్చింది. ఇప్పుడు బతకదేసి చచ్చిపోద్దని. కాళ్ళు ఇంత బాగా చెప్పేది, కాలు ఇంత లాభ అయిపోయి ఏళ్ళు కింద పుండ్లు, ఏళ్ళు కింద కదమ్మా పుండ్లు చూడండి, కుళ్ళిపోయి ఉందన్నట్టు ఏళ్ళు కింద. మీకు తెలుసు కదా,
ఆ ఏళ్ళని తీసేస్తానంటారు డాక్టర్లు, అవునా కదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైంది నువ్వు? ఎంతకాలం అయింది వచ్చి? రాబట్టి సంవత్సరం అవుతుంది, కానీ మధ్యన కొద్దిగా రాలేక నీరసంగా ఉండి ఇప్పుడు కొద్దిగా లేటుగా వచ్చినాను. కొడుకు ఎల్బిన్నర్లో ఏదో పని చేసుకుంటాడు. మీది అస్సలు ఎక్కడ? మాది నా కడపర్తి, నెకరకల్లు దగ్గర కడపర్తి, సొంత ఊరు. నీకు ఆరోగ్యం బాగానే ఉంది, నేను నీకు ప్రాబ్లం ఏం లేదు. ఇన్సులిన్ వేసుకునేదాంటే ఎక్కడ వేసుకుని ఎన్నిసార్లు వేసుకునేదానివి? సూది ఎన్నిసార్లు? రోజుకు 2 సార్లు. 2. ఇక్కడికి వచ్చాక మానేసావా? అంతా పోయింది. పుండికి ఏమన్నా వేసుకున్నావా? అదే తగ్గిపోయింది. ఏం లేదు. మీరు చప్పట్లు కొట్టండి. పేరాయిలు షుగరు అప్పుడు ఎంత ఉండేది షుగరు? అప్పుడు 40 నుంచి చిన్న చిన్న తగ్గి తక్కువ అయిపోయింది. ఇప్పుడు షుగర్ తక్కువైంది. అప్పుడు ఎంత ఉంది? ఫస్ట్లో చాలా ఉంది, 900 వచ్చింది అప్పుడు. తొలుతాన అసలు కాళ్ళు ఇంతలా ఉన్నాయండి. ఎవరు తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఆ తల్లి ఎట్లా వచ్చిందో, ఆ వాపులతోటి నడవలేని పరిస్థితుల్లో ఎట్లా వచ్చిందో నాకు తెలీదు. మీ కొడుకు తెచ్చాడా, నువ్వే వచ్చేసా? ఫస్ట్ సారి నా కొడుకు వచ్చాడు. అప్పుడు ఎంతలా ఉంది కాలు? మస్తు లావు ఉన్నాయి కాలు. అంటే చెయ్యటి చూపించాలి, అందరు చూస్తారు. ఎంతలా ఉంది? ఇలా లాభం ఉంది, లాభం ఉండి పైకి చేతులు కింద పెట్టడం అది పైకి చూపించి ఇట్లా చూపించి ఎంతలా ఉంది కాలు? ఇట్లా ఉండే. ఇప్పుడు ఎంతలా ఉంది? ఇప్పుడు తగ్గినాయి, నార్మల్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి. అదే మీరు ఈ షుగర్ 900 అంటే ఉంటుంది, 600 అట్లా పెరిగిపోతే ఇన్సులిన్ ఆ టాబ్లెట్లు వేసుకున్న మనిషి ఇక్కడికి వచ్చాక ఈ విశ్వాసంతో ఆగిపోయినట్టు ఉంది. దేవుడు కార్యం చేశాడు. కింద కాళ్ళు ఇలా పుండ్లు, స్మెల్ కూడా వచ్చింది. అది అప్పుడు నువ్వు లేకపోయినాయి గారు, చాలా బాధ అండి. పూర్తిగా చప్పట్లు కొట్టండి. సంతోషంగా దేవుడు కార్యం చేశాడు. ఇలాంటి తల్లులు షుగర్తో కుళ్ళిపోయిన కాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ బాగుపడుతున్నారు. ఏళ్ళు తీసుకుంటాం, అవి చెయ్యొద్దండి. కాళ్ళు తీపించుకుంటాం, ఏళ్ళు తీపించుకొని చేయకండి. ఇక్కడికి రండి. నేను ఎంత వాసన వచ్చినా ప్రార్థన చేస్తే అప్పటికప్పుడే వాసన కూడా తగ్గిపోద్ది. చప్పట్లు కొట్టండి. ఈ తల్లి కాలు అయితే ఇంత లావు నుండి ఆమె విశ్వాసం టీవీలో చూసి 5 దగ్గర తీసుకెళ్ళరా, 5 దగ్గర తీసుకు కొడుకు ముందు సహకరించలేదు కదా, సహకరించలేరు. ఇక మొండు పట్టి చచ్చేదే ఉంది. నేను ఏదో నువ్వు అనుకున్నదో మొత్తం మీద వచ్చింది. యేసయ్య బాగు చేశాడు. ఆమేన్. వెళ్ళండి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ 2 సార్లు వచ్చింది. మీరు ఆయనకి ఏమవుతారు? అమ్మమ్మ అవుతారు. ఓకే, మిరియల్ గురించి తీసుకొచ్చారా? మిరగూడనే ఉంటాం మేము. యేసు ఆశ్రయపురం తీసుకొచ్చారా? లే మిరగూడనే ఉంటాము. చర్చికి వెళ్ళినాం. ఈడ చర్చి ఉన్నది దగ్గర. అమ్మ ఇక్కడ తీసుకురా, పూర్తిగా ఎప్పుడు రాకుండా ప్రార్థన చేస్తాను. అమ్మ బాబు ఎక్కడన్నా
హైదరాబాద్ అమ్మ, ఎల్బీ నగర్ హైదరాబాదు. హైదరాబాద్ ఎక్కడ? ఎల్బీ నగర్ దగ్గర అమ్మా. నువ్వు వచ్చే ముందు ఫోన్ చేయి, ఇప్పుడే అడిగేది తట్టుకున్నాం మొత్తం అన్ని. స్తోత్రము నాయన, ఈ తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను, మేలు చేయండి. వాళ్ళ బిడ్డకి చాలా ప్రాబ్లం ఉంది, ఆ ఫిట్స్ ప్రార్థిస్తున్నాను, అద్భుతాలు చేయండి మనం. దయచేసి మీకు ఫిట్స్ వస్తుంది కదా, లైఫ్ లాంగ్ మీరు మెడిసిన్ వాడతారు కదా, మీరు చూడండి యూట్యూబ్లో, నేను చెప్పేది కాదు. ఎక్కడెక్కడ రాష్ట్రాలు దాటి వస్తున్నారు, విడుదల పొంది హ్యాపీగా వెళ్ళిపోతున్నారు, కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. ఫిట్స్ అనేది ఇక లైఫ్లో మిమ్మల్ని టచ్ చేయటానికి వీలేదు వేస్తున్నాములో. మరోసారి చెప్తున్నాను వినండి. హలో హలో, ప్రైజ్ లాడమ్మా. నమస్తే సార్. చెప్పండి త్వరగా, ఇంత స్పీడ్గా మాట్లాడితే. స్తోత్రములు. తల్లిగారికి తలనొప్పిలో ఉన్నారు, ప్రార్థిస్తున్నాం, విడిపించండి వేస్తున్నాము ఆమె. దయచేసి స్పీడ్గా మాట్లాడి, కొద్ది సమయం ఉంది, ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. చాలా వీడియోలు మీరు చూశారు ప్రభునామంలో. దయచేసి అద్భుతాలు మీరు చూడండి. ఆయన నామానికి మహిమ ఘనత కలుగును గాక. హలో, మరి ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుందండి. ఎవరిని అడగక్కలే. 84 దిగి గుర్రంగూడ అంటే ఎవరేం చెప్తారు, పక్కనేనండి. ఇబ్రహీంపట్నం రోడ్ అంటే నాగార్జున సాగర్ ఎల్లూరు రోడ్ అండి. అది ఎవరిని అడగక్కర్లే, వచ్చేయండి, విడుదల పొందండి. మరి మంచంలో ఉండి నేను చచ్చిపోతానేమో, ఇక నన్ను బతికించుకోలేరంటే నేను ఉన్నానండి. మీరు ఏం బాధపడదు, ఎవరైనా ఏ క్యాన్సర్ అయినా. హలో, ప్రైజ్ లోనండి. హలో తల్లి చెప్పమ్మా. అదే ఇంట్లో బాగాలేదని ప్రార్థన చేసుకుందామండి. దొరాత్మ ఎంత ఆడుతుందంటే ప్రార్థిస్తున్నాను, ఆమె దురాత్మ ఆమెలో నుండి తొలగిపోనుగా కలిగిస్తున్నాము. ఆమె దయచేసి దురాత్మలోకి ప్రార్థన ఫోన్లో ఉండవు. ఎందుకంటే నేను ఫోన్ చేసి ప్రార్థన చేసుకోవాలి, లేచింది ఇల్లంతా కళ్ళకొల్ల. దయచేసి నా మాట వినండి. కొంతమంది చెప్తే వినరు, నాకు కోపం వచ్చిందని చేస్తారు. సరే నేను రక్తం చేయమనేసరికి ఈ ఇంట్లో ఇక తాండం ఆడేది. దయచేసి దురాత్మలోకి ఫోన్లో ప్రార్థన లేవు. ఇంకొక ప్రార్థన కూడా లేదు. ఏంటో చెప్పరా, ఈ అయ్యగారు ఏంటంటే ఏంటంటే సీరియస్ మ్యాటర్ అన్నాడు. ఏంటంటే మా ఆయన ఇంకొక ఆవిడతో అక్రమ వాళ్ళకు కూడా ప్రార్థన లేదు. ఈ రెండూ లేదు. దయచేసి గమనించండి. అక్రమ సంబంధాలకి మన దగ్గర ప్రార్థన. ఒకవేళ భర్త భార్య ఏదో గొడవలాడి కొట్టేసుకుని విడిపోయారు అనుకోండి, వాళ్ళకి ప్రార్థన ఉంది. ఎందుకంటే విడిపోయిన వారిని దేవుడు ఏకాంగులుగా చేస్తాను వాక్యం ఇచ్చాడు. హల్లెలూయా. గర్భపాలం లేదా ప్రార్థన ఉంది, గర్భపాలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మరి ఫిట్స్ తోటి, అలాగే కిడ్నీ సమస్య, కుష్టి వ్యాధులతో, పక్షవాతంతో బాధపడుతున్నారా, ప్రార్థన ఉంది. యేసు నామములో విడుదల పరచబడతారు. హల్లెలూయా. దయచేసి ఈరోజు ఎంతమంది ఎన్ని రకాలైన బాధలు పడుతున్నారో, ఎంత శోధన అనిపిస్తున్నారో, ఎన్ని కీడులు అనిపిస్తున్నారో, రండి విడుదల పొందండి నజరేయుడైన యేసు నామములో. ఇక నేను చెప్తున్నానండి, ఆ మాట నేను అన్నందుకు మీరు బాధపడుతుంది. మీరు ఎక్కడెక్కడ తిరిగి ఆఖరికి పాస్టర్ గారి ఎన్నో చర్చిలకి వెళ్ళి, ఎన్నో మీటింగ్కి వెళ్ళి కూడా మాకు ఏ మాత్రం ఇలా వెళ్తున్నామో అలా వస్తున్నాం అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ఏదో పెద్ద పెద్ద మీటింగ్లు అయ్యగారులు పెడతారు కదా, వాటిలోకి వెళ్ళి మేము ఎలా వెళ్ళామో అలా వస్తామే. 6 వారాలు 7 వారాలు ఇంకెన్నో వారాలు తిరుగుతున్నారండి. ఈ వారాలు మన దగ్గర లేవండి. రావాలా, విడుదల పొందాలా, మీ దారి మీరు వెళ్ళిపోవాలా. హల్లెలూయా. హలో హలో, ప్రైజ్ లార్డ్. హలో మేడం, చెప్పండి. స్తోత్రం నాయన, మీ దాసులు ప్రార్థన చేయమన్నారు. అదే బలహీనతైనా మీకు తెలుసు, విడిపించండి యేసునామములో నడుచున్నది. దయచేసి ఇక్కడికి వచ్చి ప్రార్థన అయిపోయిన వెంటనే 5 గంటల వరకు ఉంటుంది ప్రార్థన. 11:30 నుంచి 5 గంటల వరకు. తర్వాత గోడంత సమయం అక్కడ రోగులను స్వస్థపరచుకుంటూనే ఉంటాం. రాత్రి 8 అవనే, 9 అవనే, 10 అవనే, ప్రతి ఒక్క బిడ్డ స్వస్థ పొంది వెళ్ళాలండి. అది దేవుడు నాకు ఇచ్చిన కృప. హలో వందనాలు అండి. చెప్పండి అయ్యా. నాకు ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. అయ్యా, కాలు చెయ్యి నరాల ప్రాబ్లం వల్ల కాలు చెయ్యి తెచ్చిబద్ధత ఉంటుంది. ఓకే, దేవాని స్తోత్రాలు. మీ దాసుని దర్శించి వాళ్ళకి కాలు చెయ్య ఏదైతే ప్రభా మరి నాయన బాధ ఉందో ప్రార్థిస్తున్నాము, విడిపించండి. వారికి ఉన్న శోధన నుంచి తొలగించండి యేసునామములో. దయచేసి నిరీక్షణ ఛానల్లో ప్రతిరోజు 10:30కి మరియు 3 నుంచి 4 గంటల వరకు మరియు రాత్రి 11 గంటల వరకు మన ప్రోగ్రాలు అవుతున్నాయి. ఈ ప్రోగ్రాం చూపించండి. చనిపోయేటువంటి వాళ్ళకి ఈ ప్రోగ్రాం చూపించండి, వాళ్ళు బతుకుతారు.
ప్రభు కార్యం చేస్తారు. లాస్ట్ స్టేజ్లో ఉన్నా పర్వాలేదు, అది క్యాన్సర్ ఇంకోటి అవి మనకు అవసరం లేదు. వస్తారు విడుదల అమ్మా అమ్మా అని కూడా వస్తారు. వెళ్ళేటప్పుడు సంచులు గింజలు వేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అది యేసయ్య మనకి ఇచ్చిన కృప. దయచేసి పాపం మీ స్నేహితులు కానీ మీ బంధువులు మీ రక్తములు ఎవరుకున్నా ఈ విషయం చెప్పండి, విడుదల పొందుతారు, హ్యాపీగా వెళ్తారు. హల్లెలూయా. హలో 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 అయ్యా, గట్టిగా మాట్లాడండి అయ్యా. కడప అయ్యగారు, కడప నుండి మాట్లాడుతున్నాం అయ్యగారు. చెప్పండి. బాబుకి 5 బాబు అప్పటి నుంచి షుగర్ అయ్యగారు. ఓకే. ఎదుగుదల లేదు, ఏదానికన్నా చేసుకున్నామన్నా కూడా ఏది. మీరు మరి టీవీలో చూస్తున్నారా? ఒక పిల్ల పొట్టి ఎంతే ఉంది, నేను 2వ తరగతి చదువుతాను అనుకున్నా, ఆ పిల్ల ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ప్రార్థన చేశాక ఆ ఇన్సులిన్ అన్ని మానేసి ఆ పట్టుకున్న పిల్ల మంచిగా ఇప్పుడు నార్మల్గా అయింది, చక్కగా ఫంక్షన్కి వెళ్తుంది. మరి కేర్ హాస్పిటల్లో మరి అలా ట్రీట్మెంట్ తీసుకున్నారు. రోజు టాబ్లెట్లు వేసుకోవాలా, రోజు ఇన్సులిన్, రోజుకి 4 నుంచి 5 ఇన్సులిన్స్ వేసుకోవాలి కేర్ హాస్పిటల్. అక్కడ కూడా కానీ ఇక్కడ మన దగ్గరే ఈరోజు సూపర్గా హైట్ పెరిగింది. అటువంటి రోగాలు లేకుండా దేవుడు కార్యం చేస్తాడు. కడుపు అయితే 3 పిల్లలు ఉన్న పిల్లలాగా ఉంది కడుపు. ప్రార్థన చేయగానే కడుపు నార్మల్ అయింది. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. వీలుంటే అబ్బాయిని తీసుకుని ఇక్కడికి రండి, ప్రభు అబ్బాయిని స్వస్థపరిచింది కాక. ఆమేన్. దయచేసి గమనించండి, మరి ఒక భార్య భర్త ఇక్కడ వాళ్ళది ఢిల్లీ. మరి దయచేసి గమనించండి, వాళ్ళది ఢిల్లీ అండి. వాళ్ళ భార్య భర్త పిల్లలు లేరు. అయితే ఓల్డ్ సిటీలో ఉంటారు వాళ్ళు. మరి ఎంత బాధ అయిపోయిందో చూడండి, వాళ్ళు రోగం వచ్చిందో చూడండి. నా దగ్గరికి వచ్చారు. హలో 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 ప్రైజ్ తల్లి, చెప్పండి. నాకు హెల్త్ బాగోట్లేదు సార్. నాకు ఏమైందో చెప్తే బాగుంటుంది. హెల్త్ బాగుంటుంది అంటే మాకేమైనా కళలు వస్తాయా, లేదంటే మేమేమన్నా కూర్చుని దర్శనం చూడాలి అంటే అయిపోయేదానికి ఈ బాధలన్నీ అంటే మా స్తోత్రం నాయన. ఎగుమతులు దర్శించి సైతం శోధల నుంచి విడిపించండి. ఆ థైరాయిడ్ సమస్త శోధల నుంచి విడిపించండి ఇస్తున్నాంలా. దయచేసి మాట్లాడేటప్పుడు కొద్దిగా అర్థం చేసుకోండి. అందరికీ ఫోన్లు కాలవట్లే, ఎంత కష్టపడుతున్నారో. దయచేసి ఫోన్ కాలం బిడ్డలు 4:30కి లైవ్ అయిపోద్దండి. అయిన తర్వాత కూడా చేయండి, మీరు ఏం బాధపడకండి. నేనున్నాను ఎప్పుడు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తానికి సిద్ధంగా ఉంటాం. హలో హలో ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. మానసికంగా స్తోత్రం ఆయన. ఈ కుమారుడు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. సాతానా మానసికంగా అతను ఇబ్బంది కలిగిస్తున్న అపవాది యేసు నామములో నేను గర్దిస్తున్నాను. డౌట్ యేసునామములో ఆమేన్. దయచేసి గమనించండి, మరి లైవ్ కొద్ది సమయం మాత్రమే ఉంది మన మధ్య. కొన్ని సాక్ష్యాలు మనతో. మరి ఈ బిడ్డలో భర్త భార్య ఇద్దరే ఉంటారు ఓల్డ్ సిటీలో. అసలు హాస్పిటల్ చూపించి ఆ వార్తలు అయితేనే తగ్గించట్లేకపోతున్నారు హాస్పిటల్ వాళ్ళు. ఏం చేయడానికి అర్థం కావట్లేదు. కొడుకు లేరు, కూతురు లేరు. ఆయన కూడా వృద్ధుడే, నారాయణ కాలేజీలో చిన్న పని ఏదో చేసుకుంటాడంట, బాతులు కడతాడంట. ఆ బిడ్డ టీవీలో చూసి, వాళ్ళ భార్య టీవీలో చూసి ఇక నేను చచ్చిపోతానేమో, అయ్యగారి దగ్గరికి వెళ్ళాలంటే అట్లా వచ్చారండి. అప్పుడే మా ఇంటికి వచ్చారు, అన్నం తినిపించి భోజనం చేసి వాంతులు గింతలు అన్నీ ఆపేసి హ్యాపీగా ఇతను 1 గంట లోపల హ్యాపీగా వెళ్ళిపోయారు ఇంటికి. దయచేసి యేసు ఆశ్చర్యపరు స్వస్థత శాలలో జరిగే అద్భుతాలను మీరు చూసుకుంటూ ఇక్కడికి రండి. దేవుడే మిమ్మల్ని బాగు చేస్తాడు, విడిపిస్తాడు. ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి బలహీనైనా యేసు నామములో తగ్గిపోతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. రండి, టీవీ చూడండి. ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూలిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. మమత ఎవరు? త్వరగా రావాలి. ఏంటిది? మమత నడవలేక, ఆహారం తినలేక, పని తను చేసుకోలేక ఉంటుందంట. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత
మంచిగా నడుస్తుంది, ఆహారం తింటుంది, మంచిగా ఉంది. ఎవరు? మమత. ఇక్కడికి రా. నర్సరావుపేట మమత. ఇక్కడికి వచ్చి ఎంతమంది అక్క చెల్లెలు మీరు? రా. ఎంతమంది అక్క చెల్లెలు? 5రా. ఇంట్లో ఎన్నో నెంబర్ నీది? ఎన్నో నెంబరు? ఎంతమంది మీరు? 2. మీరా? బ్రదర్ మీరు ఏం చేస్తారు బ్రదర్? మున్సిపల్ డిపార్ట్మెంట్. నిజం చెప్ప. మన అన్ని నిజాలు మాట్లాడతావా, కొన్ని దాదావా? అన్ని నిజాలు మాట్లాడతాం. చప్పుడు కొట్టండి, అన్ని నిజాలే. ఆమె పొజిషన్ చూసినప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఏమన్నారు? బ్రతకదు అన్నారు. ఇంకా ఏమన్నారు? నిజం చెప్పండి. ఏం కదా, బ్రతకదు, చనిపోద్దు అనుకున్నారు. అది వదిలేద్దాము. ఇంకోటి అన్నారు. ఏమన్నారు తెలుసా? ఆయన ఈమెను బ్రతికించడానికి ఆయన ఏమన్నా చిత్తం ప్రకారం వచ్చాము. ఆయన ఏమన్నా దేవుడా అక్కడికి వెళ్తున్నారు? నేను కదా, మీరు కదా. ఇంకొక అల్లుడా అన్నది? ఇంకొక అల్లుడా? ఈ సిస్టర్ అందరికంటే చిన్నదే. అయితే ఈ సిస్టర్ పరిస్థితి ఇప్పుడు చూడు ఎంత అందంగా అయిపోయింది బాబోయ్. చూడండి చక్కగా అయింది కదా. ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఆమె పొజిషన్ ఏంటి? నడవలేదు. మేము పట్టుకొని కుర్చీలో ఇద్దరం అటు ఇటు పట్టుకొని తీసుకొని వచ్చేసాము. నడవలేదంటే ఏం ప్రాబ్లం ఏంది? టీబీ, వెన్నెముకలో టీబీ. డాక్టర్లు చెప్పారు ఏమని? వెన్నెముకలో టీబీ అని చెప్పారు. వెన్నెముకకు టీబీ. ఏది డాక్టర్లు చెప్పారు? ఏ ఊరు అది? ఎక్కడ? నర్సరావుపేటలో చెప్పారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు ఉంది ఆ బాధ ఆవిడకి? మొన్న 1 year అయింది. ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది? మార్చిలో వచ్చాము. 4 నెలల, 3 నెలల, 6 నెలల, అట్లా 6 నెలల. అంతకుముందు పోయిన సంవత్సరం 2024. అంటే ఈమెకి ఎందుకు మ్యారేజ్ అవ్వలేదు చెప్పండి మరి? తను కొంచెం మానసికంగానా? కాళ్ళు పడిపోయి ఎంతకాలం అయింది? అది మొన్న 2024 సెప్టెంబర్ నుంచి. ఓహో. అప్పుడు ఎంత చేసుకున్నారు అమౌంట్? 12,000. అంతే. మేము అదే తీసుకుంటాం. అదే డాక్టర్ అయితే ఎంత అడిగారమ్మా సిస్టర్? 2 lakhs. విన్నారా? 2 lakhs. దానికి మేము ఇంకొక 2 కాదు, 5 lakh అయినా, 10 lakh అయినా, 50 lakh అయినా గ్యారెంటీ ఇవ్వలేదు. 1 year అయినా కూడా మేము ఒక ప్రోగ్రామ్ చేయండి అంటాం. 10, 12 మీ ఇష్టం అంటాం. అది చేశారంట. చేసిన తర్వాత ఆమె వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఒక 3 రోజులు 4 రోజులు ఉన్న తర్వాత నుంచి వెంటనే ఒక్కో చేంజ్. అన్నం తింటాం, ఫోన్లోనే తనంతట తాను లేవటం, లేచి నుంచోడానికి ప్రయత్నం చేయటం, అడుగులు వేయటానికి నడుస్తుంది, తింటాం, నాకు ఆకలి వేస్తుంది అని లేచి కూర్చొని అన్నీ పెట్టండి తింటాను అని చెప్పేసి మామూలుగా. ఇక ఆ సిస్టర్ అప్పుడు ధైర్యం తెచ్చుకుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బావగారులు 2 ఉన్నారు, ఈమె కంటే పెద్దోళ్ళు ఉన్నారు. ఇప్పుడు తల్లి పెద్దదే. తల్లి అంటే మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈమె ఆపరేషన్ చేయించుకోండి, ఇక్కడ తిప్పుతుంది, అక్కడ తిప్పుతుంది, దేవుడు ఏం జాబ్ చేస్తాడు, డాక్టర్ లాగానా, ఏమన్నా దేవుడా అని కూడా అన్నారంట. అన్ని అవమానాల మధ్య నేను తీసుకొచ్చాను బ్రదర్ అంటే, నేను ఫోన్లో కూడా తగ్గించేస్తానమ్మా అని చెప్పాను. ఈరోజు నెంబర్ 1. ఓకేనా? బాగున్నారా సిస్టర్? లైఫ్లో అసలు నడుస్తామని నమ్మకం ఏమైనా కొంచెం ఉందా మీకు? అప్పుడు ఇప్పుడు కాదు. చూసిన వాళ్ళు చాలా మంది ఇంకా ఈ అమ్మాయి బతకదు, ఇంకా అయిపోయింది అని చాలా మంది చెప్పారు. అసలు ఆ కండిషన్ లో చూసిన వాళ్ళే ఇప్పుడు ఆశ్చర్యపోయి అసలు ఈ అమ్మాయి భలే లేచిందమ్మా, ఎలా కోలుకుని దేవుడు స్వస్థపరిచాడు, కోలుకున్న దేవుడు. చాలా రోజులు పట్టలేదు బ్రదర్ కదా, చాలా రోజులు. మరి సిస్టర్ అయితే ఎంతో కృతజ్ఞత. మరి ఇంతకాలం ఎందుకు గ్యాప్ ఇచ్చారు అది చెప్పండి ఫస్ట్. వద్దాం అనుకున్నాము. సరేలే బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇట్లా రండి. ఎవరు? అప్పుడు మేము అంతకుముందు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఇట్లా 2 చేత్తో మోసుకొని వచ్చాము, ఎంతో బాధతో వచ్చాము అప్పుడు. అసలుగా ఇప్పుడు చాలా సంతోషంతో తీసుకొని వచ్చాము. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా? అంతేనా? చప్పట్లతో ప్రభుని కనపరచండి. సరే ఇక్కడికి రండి. హాస్పిటల్కి 2-3 హాస్పిటల్కి తిప్పాము. ఒకళ్ళు సర్జరీ చేయాలన్నారు, ఒకళ్ళు చెప్పలేమమ్మా బెడ్ మీదే ఉంటారు, ఇంకా కోలుకోవడానికి అవ్వదు, మేము గ్యారెంటీకి ఇవ్వలేము అని చెప్పేశారు. సర్జరీ చేయించుకున్న 2-3 లక్షలు పెట్టుకున్నా కూడా మీరు అది
తను లేచి నడుస్తుందో లేదో మేము గ్యారంటీగా చెప్పలేము అని చెప్పారు. మాకు ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఇలా టీవీలో ప్రోగ్రాం చూసి అయ్యగారి దగ్గర తీసుకెళ్దాం, అసలు ఏదైతే ఇంకా అక్కడే బాగు చేస్తారో అని నమ్మకంతో అంత దూరం నుండి మేము తీసుకొచ్చాము. కానీ పాస్టర్ గారు చెప్పారు, ఒక స్పాన్సర్ చేస్తే మీకు మీరే చూస్తారు అద్భుతం అని అంటే, సరే అప్పటికి ఎలాగైనా రాసేద్దాము చూద్దాం అనేసి అప్పుడే రాసేసి 12,000 ఇచ్చేసి. మీరు అనుకున్నంత జరిగిందా, ఎక్కువ జరిగిందా? ఎక్కువే జరిగింది. ఏ మాంత్రికుడైనా ఏ డాక్టర్ అయినా మీ అక్కనే గ్యారంటీ ఇవ్వలేదు. ఆ విషయంలో ఇంకొక విషయంలో కూడా అసలు బాగు చేయటం ప్రపంచంలో ఎవడం లేడు, నేను తప్ప. నిజం, చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి ఒక విషయం చెప్పకూడదని మేము దాస్తున్నాం. సిస్టర్కి తెలుసు, నాకు తెలుసు, ఆమె తెలుసు. అది ఈ ప్రపంచంలో మాంత్రుడు కాదు, ప్రపంచంలో ఉన్న డాక్టర్ అందరూ ఏకమైనా బాగు చేయలేని సమస్య అది. ఒక్క నిమిషం నేనే చెప్పాను, మీరు చెప్పారు, అది కూడా నేనే చెప్పాను కదా. ఆమెకున్న సమస్య, అది రహస్యం, అది నేను చెప్పడం జరిగింది. తర్వాత ఆవిడ వాళ్ళ డెలివరెన్స్ పొంది నడుస్తుంది. ఎంత హ్యాపీగా ఉందంటే ఆయన కృప. ఒక్కటే బ్రదరులు చదువుకున్నారు, చర్చిలకి వెళ్తారు. వాళ్ళు ఏమన్నా ఆయన ఏమన్నా దేవుడా అంటే ఇప్పుడు అర్థమైపోయింది, వాళ్ళు కూడా అర్థమైపోయింది, అందరికీ అర్థమైపోయింది. ఆయన ఏమన్నా దేవుడా అంటే దేవుడు వాడుకున్న వ్యక్తిని నేను. ఓకేనా? ఆమె డాక్టర్కి మించి చేశారు. మించే మరి తప్పు కాదు. గ్యారంటీ ఇవ్వలేదు. ఎంబీబీఎస్ ఎంతమంది అయినా మన ముందుకు సాగదు. ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అని ఒకటే, నేను ఒకటే ఎన్నో వీడియోలో చెప్పాను, మీరు విన్నారు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.